హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సాటర్డే ఎపిసోడ్ నీతో ఉంటే చాలు గుర్తురాదు నిమిషాలు అల్లుకాను మనసంతా హాయి పరిమాణాలు ఆ సాంగ్ వస్తుంది. తర్వాత హరీష్ రావు గురు చెప్తాడు. హరీష్ అన్న ఒక మాటకు మన నీతు గారు చాలా ఎమోషనల్ అయిపోయాడంటే కంట తడబెట్టుకున్నాడు అని చెప్తాడు. హరీష్ ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు. అది హరీష్ గారికి చాలా కామన్. కోపం వస్తుంటుంది కానీ ఏమంటలేము వాళ్ళు ఒక్కొక్కసారి నిజంగా కామన్. ఆయన ఎప్పుడు ఏదో ఒకరిని అనడంలో ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనుకోండి హరీష్ గారిని. హరీష్ గారు వచ్చి అలా అంటారు. తర్వాత నటరాజ్ నీతు ఏడుస్తుంటారు. ఆయన అలా అనుకుంటే చాలా బాగుంటుంది కదా. అతని కోసమే ట్రై చేస్తున్నా. అతనే ఉంటే ఒకప్పుడు నా నటరాజ్ మాస్టర్ అయితే వేసిర్రు అప్పుడు మూతికేది గుర్తొస్తుండేనేమో నటరాజ్ మాస్టర్. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ అంత కూల్గా ఎందుకు అయిపోయాడు నాకు ఇప్పుడు కూడా తెలియదు, ఎప్పటికీ తెలియదేమో. నిజంగా అలా అనిపించింది. కెమెరా కోసం చేస్తుండే, ఎందుకు అంతగానం చేస్తుంటూ, ఎందుకు కాముష్ ఉండు అంటారు. ఇంకా ఆడ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇలా చేశారు. ఆయనకు ఎప్పుడు ఏదో మైండ్లో వల్గారిటీ ఉంటుందేమో. నాకు చాలా గలీజ్గా అనిపిస్తుంది. వల్గారిటీ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు హరీష్ గారిని చూస్తే నిజంగా. తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ జడ్జి నాది శ్రీముఖి వచ్చిన మొదటి వారం 10 కపుల్స్తోన డ్రెస్తోనే మన శ్రీముఖి అక్క చాలా బాగుంది. 10 కపుల్స్తోనే ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది అనిపిస్తుంది. అదైతే రాధం వచ్చారు. రాధా మనలోనే మన్మధ రాజా పడుతుంది కనుక అంటే ఉక్కు స్టెప్ అనిల్ రావుపూడి గారు వస్తారు. ఉక్కు స్టెప్ వస్తారు. లయ గారు వస్తారు. పికాసో చిత్రమా ఆ పాటకు వస్తారు. నిజంగా ఏమన్నా బాగుంటారు. నిజంగా అన్ని జోడీస్ కూడా వచ్చి కూర్చుంటాయి. అనిల్ గారు ఫస్ట్ వీక్ జర్నీ ఎలా అనిపించింది అంటే హరీష్ గారు మాట్లాడుతుంటారు. అయినాక హరీష్ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. కొన్ని ఫేక్స్ ఉన్నాయి, కొన్ని అవి ఉన్నాయని అంటారు. ఆయన సోనియా సిద్ధు ఫస్ట్ వీక్ ఓకే. సోనియా సిద్ధు అంటాడు ఫోన్ లేకుండా కూడా ఉండగలుగుతాం అది అని అర్థం చేస్తారు. సోనియా అంటది సిద్ధు ఫోను బాత్రూంలకు గంటలు తీసుకొని పోతాడు. ఫోన్ లేకుండా ఇప్పుడు బాత్రూమ్కి తొందర వస్తుంది అని అంటుంది. అది హైలైట్ అనిపించింది. హరీష్ గారు ఏమంటారు, కెమెరాస్ ఉండడం వల్ల మా కిచెన్ చాలా. హరీష్ గారు ఎప్పుడు గొప్పలే గొప్పలు ఎందుకు గొప్పలు చెప్తారో అర్థం అదేంటంటారు. మేము ఇలా అంటే ఓకే కావాలని ఇట్లా టచ్ చేసుకుంటే అట్లా వస్తుంది. కెమెరా ఉండడం వల్ల ఎలాంటి టచ్ చేయలేకుండా వస్తుందని అది నాకు నచ్చే. నటరాజ్ గారు నీతు వీళ్ళంటారు ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడం అదంటే బాగుంటుంది. జీవితంలో ఇలాంటి ఒక గేమ్ అయితే ఉండాలి అని అంటారు. అంజలి పవన్ కూడా సేమ్ అంటారు. ఇలాంటి గేమ్ ఉండాలి పాయింట్లో ప్రతి ఒక్కరు ఇలా షేర్ చేసుకుంటూ ఇలా అవసరం ఉండాలి. మా ఆయన నాతో చాలా విధాలుగా మాట్లాడుతుండు. నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి షో ఉన్నందుకు అని అంటారు. అయినాక కళ్యాణ్ వసంతి మేము అందరం ఇలానే అందరూ కలిసి నాకు ఇంట్లో ఒక్కడు నేను ఏమనుకుంటున్నా అంటే కళ్యాణ్ ఏమంటాడు, నేను నా ఇంటికి అందరు చుట్టాలు వచ్చి నేను అందరితో మాట్లాడుకుంటూ ఉంటున్నా చూడు అలా ఎంజాయ్ చేస్తున్నా అని అంటాడు. నిజంగా హైలైట్ అనిపించింది ఆ విషయం. ఇంకా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టు అది అనిపించినట్టుంది. ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నా అలా వచ్చింది. నాకు జాను వీళ్ళు నాకు బామర్దిలాగా అలా అనిపిస్తుంది అని అంటారు. అది సూపర్ అనిపించింది. నాకు చాలా చాలా బాగా అనిపించింది. అయినాక జాను బాను మా ఇంట్లో ఒకరు ఉంటుండ్రు, ఇంట్లో ఉండి అందరం మాట్లాడుకుంటూ ఉంటుండ్రు అట్లా అంటే నా బామర్దులు ఎవరు అంటే నాకు ఇందులో బామర్దులు అంటే కళ్యాణ్ నా బామర్దులు అంటే నాతో కూడా మాట్లాడనీయకుండా అందరం తీసుకొని పోయి మాట్లాడుతున్నారు. అందరు బాయ్స్ని ఒక గ్యాదర్ చేసుకొని మాట్లాడుతున్నారు అని అంటారు. సూపర్. సంధ్య తెలుగు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. అంటే కమ్యూనికేషన్ అర్థం చేసుకుంటుండు, మంచిగా మాట్లాడిండు. అందరు క్లాప్స్ కొట్టమంటారు. అనిల్ రావుపూడి చెప్తారు క్లాప్స్ కొట్టండి అందరూ సంధ్యకు అని చెప్పి క్లాప్స్ కొట్టేస్తారు. అది సూపర్ అనిపించింది. అయినాక రాధమ్మ ఒక మాట చెప్తుంది, ఇగో ఒక విషయం చెప్తా, మనం
తప్పు అని కాదు, ఒప్పు అని కాదు. ఒక్కసారి కమ్యూనికేషన్ నాకు ఫస్ట్ నేను తెలుగు ఇండస్ట్రీ నాకు తెలుగు అంటే ఏందో తెలియదు. నాకు 3 ఇండ్లు అత్తిల్లు ముంబైలో, ఇప్పుడు ముంబైలో సెట్ అయ్యారంట వాళ్ళు. కేరళలో వాళ్ళు పుట్టింది మొత్తం కేరళ. నాకు ఇది తెలియదు. నాకు ఇక్కడికి వచ్చినాక తెలుగు మాట్లాడి నేర్చుకున్నాను అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. ఇంకా ఓకే, సారీ మిస్ అయిపోయాను. ఇంకా అందరూ చెప్తుంటారు. ఇంకా తెలుగు మాట్లాడుతున్న రాధమ్మ ఈ మాట చెప్తుంటే రాధమ్మ ఈ మాట చెప్పినప్పుడు ఓకే అందరికీ ఎంత హ్యాపీ నిజంగా సూపర్ 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 అనిపించింది. ఇంకా తర్వాత రాధమ్మ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇంకా రాధమ్మ ఇలా చెప్తుంటుంది. అది హైలైట్ అనిపించింది. ప్రియాంక శివ్ అయితే హ్యాపీగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా మా పార్ట్నర్ని మనం ఎంత తీసుకోవాలి, ఎంత మాట్లాడుకోవాలి అది అంటే బట్ హగ్ ఈజీ అనుకుంటుంటుంది. మహేష్ శాండ్ర కూడా పెళ్లి చేసుకున్నాక డైరెక్ట్ ఇక్కడ వచ్చాము, ఎవరు ఎంత చాలా బాగా అనిపించింది, మాకు ఇది బాగుంది అని అంటారు. నిజంగా ఇంకా ఇప్పుడు పెట్టినా మా టాస్క్ ఇది కదా, మా టాస్క్ అంటే వరకు ఉంటుంది అంటే అట్లా ఉంటుంది. అలా టాస్క్ ఇప్పుడు పెట్టిండు. రియల్ ఎవరు ఫేక్ ఎవరు ఫస్ట్ నూకరాజుని పిలుస్తారు. నూకరాజు అయినాక రియల్ ఎవరు అంటే నటరాజ్ మాస్టర్ నీతు. ఫేక్ ఎవరు అంటే హరీష్. పెద్ద గొడవ ఏంటంటే వాళ్ళిద్దరు మీదకి వచ్చి గొడవడంత గొడవ, నిజంగా అంత పెద్ద గొడవ. వాళ్ళు రియల్ చెప్తున్నా ఎంత పెద్ద గొడవ అంటే మీదకి వచ్చి గొడవ పడతారు. అట్లుంటుంది చూడు, వీధి రోడ్ ఇలాగ అందరు తిడతారు. నూకరాజుని తిడతారు, హరీష్ వాళ్ళని తిడతారు. వామ్మో ఘోరంగా. అయితే కమెంట్ చేస్తాడు, ఆ అమ్మాయిని మాట్లాడనీయడు, కమెంట్ చేస్తాడు అని అంటాడు. అందులో చాలా పెద్ద గొడవ. అమ్మో దేవుడు ఏంద్రా అనిపించింది నిజంగా. ఇంకా ప్రియాంక శివ్ నటరాజ్ మాస్టర్ నీతు గారు రియల్, ఫేక్ కళ్యాణ్ వసంతి అని ఫేక్ అంటారు. కళ్యాణ్ శివ వీళ్ళిద్దరు కూడా గొడవ అవుతుంది చిన్నగా, అంటే ఆర్గ్యుమెంట్, అంతే గొడవ, అంత పెద్ద కాదు. ఓకే ఈ గొడవ హరీష్ నూకరాజు గొడవ టూ మచ్ గొడవ అయిపోయింది. నూకరాజు అయితే ఏడుస్తాడు ఎట్టికి, నేను కమెంట్ చేయడమా ఏంది ఇది అని చాలా ఏడుస్తాడు. చాలా పెద్ద గొడవ అయిపోతుంది. అంటే వీళ్ళ గొడవ కాదు, తర్వాత నెక్స్ట్ టైం ఇంకా ఓకే నాకు అనిపించింది నేను చెప్పాను అన్న, అట్లేం లేదంటే బ్రిట్ సంధ్య నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ వీళ్ళిద్దరు రియల్ అనిపిస్తుంది. ఫేక్ ఆసియా నూకరాజు వీళ్ళది ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే ఈ నుంచి స్టార్ట్ అయింది ఫేక్ అని, నూకరాజుని ఫేక్ అని. ఈ నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే నూకరాజు వాళ్ళు అంటే కమెంట్ చేశాడు. నూకరాజు ఏంటంటే ఆశయ మీద ఊకే అరవడం వల్ల అందరూ ఓకే వీడు అడుస్తుండు ఆ అమ్మాయి మీద అని ఒక థాట్లోనే అట్లా కమెంట్ చేస్తుంటాడు అని ఒక విషయంలో ఆ రోజు అలా ఇంకా వాళ్ళిద్దరు గొడవ అయితే అరే ఇది రాయిది అంటే నేను ఇప్పుడు కామోష్ ఉంటా. సహనం కోల్పోతాడు నూకరాజు. ఏంటంటే కోపం ఎక్కువ, 100% సహనం అయితే కోల్పోతుంటాడు నూకరాజు. ఆ విషయంలో నాకు చాలా అర్థమైంది. సహనం కోల్పోకుండా ఇంకా మాట్లాడితే ఇంకా బాగుంటుంది, ఐ థింక్ నాకు తెలిసి బాగుంటుంది అని ఒకటి అనిపించింది. ఇంకా హరీష్ వాళ్ళని పిలుస్తారు. రియల్ మహేష్ శాండ్ర నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళని అనుకున్నా కానీ రియల్ మహేష్ శాండ్ర కూడా రియల్ అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. ఇంకా ఫేక్ నూకరాజు అసే ఈ స్టార్ట్ అయిందామా గొడవ. ఎంత పెద్ద గొడవ అంటే ఇంకా వచ్చి కొట్టుకుంటే ఎట్లా అంటే అట్లా కొట్టుకునేటట్టు అంత గొడవ, పెద్ద గొడవ అయింది. ఇంకా అందరు తిడతారు. అదే ముగ్గురు జడ్జెస్ తిడతారు. అరే నూకరాజు ఏంది మన రాధమ్మ పోయి అరే ఏడవద్దురా ఇదిరా అంటే కూడా విన్నాడు. మస్తు గొడవ, పెద్ద గొడవ అవుతుంది, చాలా ఘోరమైన గొడవ. తర్వాత అంజలి పవన్ వాళ్ళు పిలుస్తారు. నటరాజ్ నీతు రియల్ ఆసియా నూకరాజు ఫేక్ అని అంటారు. అంజలి పవన్కి కూడా బాగా పెద్ద గొడవ అయిపోతుంది. ఈడ కూడా పెద్ద అంజలికి మన నూకరాజు కూడా గొడవ అయిపోతుంది. ఓకే అని అంటారు, మాట్లాడదంటారు. నటరాజ్ నీతు వచ్చినప్పుడు ఫేక్ ఎవరంటే హరిత. ఫేక్ అంటే ఫస్ట్ హరీష్ గారు హరిత గారు కానీ మేడంని కాదు కానీ హరిత గారు. ఎందుకంటే మన వైఫ్ పేరు చెప్పుకుని హరీష్ అని పేరు చెప్పుకొని ఇలా ఉండడం కాదు ప్రేమ అంటే అని చెప్తారు. రియల్ నిజంగా అతని ప్రేమ ఉన్నట్టు హరీష్ అనేది ఒక లవ్, ఒక బ్రాండ్, ఒకటి అది ఇది అని చెప్తాడు. నాకు కూడా అది నచ్చదు. అరే లవ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కాదని నేను చెప్పను, కానీ మేమే కరెక్టు, మాదే ఒకటి అనే ఒకటి ఉంటుంది చూడు, అది ఒకటి నాకైతే అస్సలు నచ్చదు. ఈ హరీష్ గారితో నిజంగా వరస్ట్ అనిపిస్తుంది. ఏంది ఇంత ఘోరం ఉన్నాడు ఏంద్ర బాబు అని ఒక థాట్ ఉంటుంది చూడండి,
అలా అనిపిస్తుంది. వరస్ట్ అనిపిస్తుంది నిజంగా, చాలా తప్పు అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరిని చూస్తుంటే. ఆమెను చూసి ఏమనిపిస్తుంది, ఆయనను చూసని కామెంట్ చేయడం. చెప్పేది నువ్వు మళ్ళీ మేము ఒక ఎగ్జాంపుల్, మేము పవిత్రం, అది ఇది అని చెప్పడం అయితే నాకైతే అదైతే చాలా తప్పు అనిపిస్తుంది. నాకైతే అస్సలు ఏం నచ్చలేదు హరిత హరీష్ వాళ్ళది. అది కరెక్టే. అంటే నేను హరిత హరీష్ అంటే నా పేరు చెప్పుకోను కాదంటే, నేను ఇంకో షో గురించి మాట్లాడొద్దో తెలియదు కానీ ఇంకొక షోలో కూడా సేమ్ ఇట్లానే మాట్లాడిండు ఇతను అని చెప్తారు. అది హైలైట్ నిజంగా. ఇంకో షోలో కూడా అతను ఇలానే మాట్లాడిండు, అది అయితే కరెక్ట్ నిజంగా. అది నాకు కూడా నచ్చలేదు. తర్వాత మహేష్ ఓకే, హరిత నటరాజ్ మాస్టర్. రియల్ ఏమో అంజలి పవన్. ఎందుకు మీకు చెప్పిన టిక్ టాక్ అంటే అంటే వాళ్ళు చెప్తారు నాకు వాళ్ళకు పడకపోవచ్చు, నాకు వాళ్ళు మాట్లాడకపోవచ్చు, నేను బయట వాళ్ళతో చాలా ఇయర్స్ ఉన్నాము, వాళ్ళు రియల్, అందులో నాకు రియల్ అని అనిపించింది, అందుకే నేను రియల్గా వాళ్ళు రియల్ అని చెప్తున్నాను అని చెప్తారు. అది కనుక సూపర్. ఇంకా సిద్ధు సోనియా, భాను జాను వాళ్ళిద్దరి మధ్యలో రియల్ అని చెప్తారు. ఎందుకు భాను రియల్ అని చెప్తారు అంటే వాళ్ళు చాలా మంచిగా వాళ్ళిద్దరి మధ్యలో ఏమున్నా మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరు చాలా క్యూట్గా ఉంటారు. రియల్ నిజంగా భాను వాళ్ళ విషయాల్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, ఇద్దరికిద్దరు సర్వ్ చేసుకోవడం, ఏదైనా ఇద్దరికిద్దరు సర్వ్ చేసుకోవడం అట్లాంటివి అయితే చాలా బాగుంటాయని చెప్తారు. అది రియల్. ఇద్దరు నిజంగా చాలా క్యూట్ ఉంటారు వాళ్ళిద్దరు. ఎంత క్యూట్ అంటే అబ్బా ఈ ఇంద్రబాబు వీళ్ళిద్దరు అనే ఒక తాడు ఉంటుంది చూడు, అలా చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు బాండింగ్. నిజంగా అది నాకు కూడా చాలా ఇష్టం. అలా భాను వాళ్ళు కూడా చాలా క్యూట్ ఉంటారు. అది చాలా క్యూట్ అంటే క్యూట్ చాలా మంచిగా ఉంటారు వాళ్ళు కూడా. అది చెప్తుంటారు, అది హైలైట్ అనిపించింది నిజంగా, చాలా బాగా అనిపించింది. భాను వాళ్ళు కూడా అంతే. ఎంత మంచిగా అంటే ఎంత ఉంటే అంత మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడొద్దు. ఎంత ఉంటుంది ఇప్పుడు కామన్గా ఇంతే మాట్లాడాలి, ఇట్లనే ఉండాలి అని వాళ్ళిద్దరు అదైతే చాలా బాగుంటుంది భాను విషయంలో. అది చెప్తారు నిజంగా. అదైతే నాకు కూడా మంచిగా అనిపించింది, సూపర్ అనిపించింది వాళ్ళు చెప్పే విషయంలో. ఫేక్ ఎవరంటే హరిత హరీష్. వాళ్ళిద్దరు సోనియాకి ఇంకా హరిత హరీష్కి వాళ్ళు కామెంట్ చేస్తాడు, అతను కామెంట్ చేయడంలో తప్పేం లేదు, కానీ కామెంట్ చేసి ఆమెను మాట్లాడకపోవడం వల్ల ఆమెని అలా ఉండడం నాకైతే నచ్చలేదు అని చెప్తారు. అది కరెక్ట్. వెనక భాను సోనియా సిద్ధు రియల్ అని చెప్తారు. ఎందుకంటే సిద్ధు వాళ్ళు సోనియా వాళ్ళు ఏమున్నా వాళ్ళు కామెడీ అయినా వాళ్ళదైనా చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తే వాళ్ళు రియల్ అని చెప్తారు. అది హైలైట్ అయిపోతుంది. ఫేక్ అంటే అంజలి పవన్ ఫేక్ అని చెప్తారు. అంజలి పవన్కి గొడవ అవుతుంది. నిజంగా గొడవ అంటే మేము ఇది నా వైఫే, నన్నే నమ్మలేను, నువ్వు ఇంత మాట్లాడతావా అని అది అంటారు. తర్వాత మహేష్ అండ్ లాస్ట్ హరిత హరీష్ రియల్ అంట. వాళ్ళని వాళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళని వీళ్ళు పెట్టాలి, అది కామన్ కదా. అలా రియల్ అంట. ఫేక్ వసంతి కళ్యాణ్ అంట. సో శాండ్రా చెప్తుంది. శాండ్రా చెప్పినాక ఓకే నేను ఎవరు ఎంత మాట్లాడినో చెప్పాలి నాకు తెలుసు, మీరు ముందు అందరితో కలిసి ఉండడం నేర్చుకోండి అని చెప్తారు. రియల్ వాళ్ళు ఉండరు మళ్ళీ మందిని, నాకు కూడా అది నచ్చలే. రియల్ చెప్తున్నా, అందరితో కలిసి ఉండడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అది ఎవరమైనా సరే వాళ్ళే ఉంటారు. అలా ఉంటుంటే వాళ్ళకే విసుకొచ్చిపోతాయి. వీళ్ళేంది ఉండరు, ఎవరితోనో కలిసి ఉండరు, గప్పు ఉంటారు, వీళ్ళు మనతో మాట్లాడరు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అది అయితే తప్పు. రియల్ అదైతే నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఒకటే దగ్గర ఉంటారు, వీళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది, అందరితో ఉంటే బాగుంటుంది కదా అని ఎంతమందికి అనిపించిందో చెప్పండి. నాకు కూడా మహేష్ శాండ్రా వాళ్ళు ఉండరు. కళ్యాణ్ నిజంగా మంచిగా అనిపిస్తారు. ఆయన కోపం ఎక్కువ కానీ నేను అటు చూడను అని చెప్పి కళ్యాణ్తో అయిపోయినాక కళ్యాణ్ పోయి మాట్లాడాలని ట్రై చేస్తాడు మన మహేష్. అస్సలు మాట్లాడారు. వెళ్ళిపో వద్దు నేను మాట్లాడితే సారీ అని చెప్పి మళ్ళీ పోతారు. ఇంకా ప్రియాంక శివ్ వాళ్ళందరూ చెప్తుంటారు టైం స్పెండ్ చేయాలి, అదైతే కరెక్ట్. టైం స్పెండ్ చేయాలి అంటే అతను నేచరే అంత, వసంత చెప్తుంది అతని నేచరే అంత, అతను ఒక దగ్గర ఉండడు, అందరితోనూ ఉంటాడు. టైం స్పెండ్ చేయాలంటే నాకు తెలుసు టైం స్పెండ్ చేశాడు. అలా నిజంగా ఓకే ఒకరిని అంటే ఎంతవరకు కరెక్ట్ నాకు అయితే అదే ఫేక్ అని అనడం నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. నాకు తెలుసు తనకి ఎంత వాల్యూ ఇస్తానో. ఈ కాలం నేను నా వైఫ్తోనే కూర్చోవాలంటే అలా కూర్చోలేను మేడం నేను అని అంటారు. హరిత హరీష్ వాళ్ళదైతే ఫుల్ గొడవ, వామ్మో
ఇద్దరు మీదకి వచ్చి గొడవడతారు. లయ మేడం కూడా నూకరాజుని తిడతారు. నువ్వు సహనాన్ని ఎందుకు కలిపి వాళ్ళు చెప్పింది నువ్వు విని ఇంకా మంచిగా ఉండొచ్చు కదా అదే అని మాట్లాడతారు. అది హైలైట్. కనుక నూకరాజు చాలా ఎమోషనల్ అయిపోతాడు. చాలా ఏడుస్తుపోతాడు. చాలా అరే ఇది నేను ఆశయ కోసమే వచ్చి ఆశయనే చూపించుకోండి అలా మాట్లాడొద్దు. ఓకే నీ కోసం కూడా వచ్చావుగా, నువ్వు కూడా ఇంత ఏదో చూపించుకుంటున్నావు, నేను ఆశయ కోసమే వచ్చాను, అది తప్పని ఇంకా చెప్తుంటారు. వాళ్ళు బాగా ఇంకా గొడవ అయిపోతుంది. ఇంకా అందరు మాట్లాడుతున్నారు. హరిత వాళ్ళు కూడా చెప్తారు. అనిల్ గారు అంటారు, జడ్జెస్ కూడా ఆగండి అన్నప్పుడు మీరు ఆగపోతే చాలా పరిణామాలు ఉంటాయి, ఎందుకంత అంటారు. ఏమైనా నూకరాజ్ నువ్వు చైల్డిష్ మెంటాలిటీలోనే ఉంటారు. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత నీకు నచ్చకపోతే అప్పుడు మాట్లాడు, కానీ ఇప్పుడు ఇట్లా చేయడం అయితే తప్పు అని చెప్తుంది మేడం. ఓకే అది హైలైట్ అనిపించింది. ఇంకా వీళ్ళు చాలా గొడవలు అనిపించింది. లాస్ట్లో టాప్లో ఎవరున్నారు, లీస్ట్లో ఎవరున్నారో అది ఓకే అనిల్ రావుపూరి గారు ఒకటి చెప్తారు. మీరు ఒక బాండింగ్ పాయింట్స్ అని ఒకటి ఇచ్చాం, బాండింగ్ పాయింట్స్ మీరు అలా పంచుకోవడం మాకు అస్సలు నచ్చలేదని చెప్తాడు. నిజంగా ఒకరు కావాలని వాళ్ళని పంచుకొని వీళ్ళని పంచుకోవడం అయితే నాకు నచ్చలేదు అసలు. పంచుకోవడం ఏంది, అలా పంచుకోకపోవడమే, అది పంచుకోకూడదు, అలా లేకపోతేనే బాగుంటుంది అని చెప్తాడు. అది హైలైట్. పంచుకోవడం అంటే ఇలా పంచుకొని ఇలా చేసుకుంటే ఏంది ఇది బాండింగ్స్ ఎలా పంచుకోవాలి, ఇలా గొడవడం అని ఇప్పుడు మార్క్స్ మేము అందరికీ బాండింగ్స్ ఇస్తాము, మీరు ఇప్పుడు ఎలా పంచుకోవాలి ఒక స్కేల్ మీటర్ లాగా ఉంటుంది, ఆ స్కేల్తోనే చెప్తాను నేను అని చెప్తారు. అది సూపర్ అనిపించింది. ఇంకోటి టాప్ మోస్ట్ రియల్ కపుల్స్ నీతు నటరాజ్ గారు, ఫేక్ కపుల్స్ హరిత హరీష్ గారు అని చెప్తారు. అది నిజంగా ఫేక్ కపుల్స్ నిజంగా హరిత హరీష్ గారులే. ఇంకా కొందరి మీద ఎలాంటి ఒపీనియన్ కూడా లేదు, రియలా ఫేకా అని ఎలాంటి ఒపీనియన్ కూడా లేదని చెప్తారు. అది రియల్. నిజంగా కొందరి మీద ఎలాంటి ఒపీనియన్ కూడా చాలామంది మీద ఎవరు ఏం పెట్టలేదు, రియల్ అయితే ఫేక్ అవ్వాలి, కొత్తగా ఒపీనియన్ కూడా ఏం లేదంటారు. బాటం ఛానల్ వీళ్ళని ఎట్లా పంచుకోవాలంటారు. ప్రేమ పురుగుల టీము హరిత హరీష్ 25, భాను జాను 25, నూకరాజు ఆసియా 25. ప్రేమ పోరాటం సంధ్య బ్రిట్టు 20, శివు ప్రియాంక 20, నటరాజ్ నీతు 20. ప్రేమ అంటే ఇద్దరే అంజలి పవన్ 5, సిద్ధు పవన్ 5, మన కళ్యాణ్ వాళ్ళు 5 అని కనుక ఇచ్చినట్టు. లీస్ట్లో అంటే 10 ఉంటాయి కదా, 10 నుంచి 1 వరకు రావాలంటే ఫస్ట్ 10లో మహేష్ శాండర్ 0 పాయింట్స్, సోనియా సిద్ధు 9, కళ్యాణ్ వాళ్ళు 8 పొజిషన్లో, అంజలి వాళ్ళు 7th పొజిషన్లో, బిట్టు సంధ్య 6th పొజిషన్లో, 4, 5 భాను జాను హరిత హరీష్ వాళ్ళు అంటే ట్రై అయి ఉన్నారు. తర్వాత నటరాజ్ నీతు శివ ప్రియాంక 3rd పొజిషన్లో, నటరాజ్ నీతు 4th పొజిషన్లో, ఫస్ట్ పొజిషన్లో మన నూకరాజు ఆసియా ఉన్నారు. నిజంగా బాగా అనిపించింది. 50కి 50 మార్క్స్ తెచ్చుకున్నారు, 40 తెచ్చుకున్నారు, 35 వీళ్ళు టాప్లో ఉన్నారు. బాటంలో మహేష్ శాండర్, సోనియా, సిద్ధు, కళ్యాణ్ వసంతి వీళ్ళు బాటంలో ఉన్నారు. అది నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఈరోజు షో అయితే చాలా బాగా అనిపించింది. చాలా గొడవలు, బిగ్ బాస్ లెవెల్ గొడవలు ఉన్నాయరా నాయన అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.